హలో ఎవ్రీవన్. స్మాల్ అమౌంట్ ఆఫ్ టైంలోనే మీరు కొంచెం మీ అమౌంట్ ఆఫ్ టైంని స్పేర్ చేస్తే సరిపోతుంది. అదేం లేదు. జస్ట్ ఏంటి అంటే ఫీ పేమెంట్ ప్రాసెస్ ఏపీఈసెట్ 2026 అప్లికేషన్ ప్రాసెస్ని ఎలా ఫిల్ చేయాలి అని నేను చెప్తాను. సో ప్రతి ఒక్కరు ఎండ్ వరకు జాగ్రత్తగా వినండి. డౌట్స్ ఉంటే అడిగి డిస్క్రిప్షన్లోనో లేకపోతే ఇంకొకరిని అడిగి, మీ ఫ్యాకల్టీ ఉంటారు, మీ ఫ్యాకల్టీ ఎవరికి వీలైతే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అడిగి ఫిల్ చేసుకోండి. కంగారు పడి అప్లికేషన్ ఫిల్ చేసేసి పేమెంట్ చేసేస్తే ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అప్లికేషన్ ఫీ వచ్చేసినప్పటికీ మీ అందరికీ తెలిసినట్టుగా నేను మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి. హియర్ 800 ఫర్ ఓసీ కేటగిరీ, బీసీ కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ 750, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 700 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ఫర్దర్, మీరు ఈసెట్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కాబట్టి నిజంగా మీకు డెడికేషన్ ఉండి ఇప్పుడు నెక్స్ట్ ఉన్న తక్కువ టైంలో ఎటువంటి మీకు ఇంకా ఏం తీసుకోలేదన్నా, మేము ఎక్కడ ఎటువంటి కోర్స్ కానీ లేకపోతే టెస్ట్ సిరీస్ కానీ ఏం తీసుకోలేదన్నా అంటే బిఎస్డివిపి అకాడమీ యాప్ ఆర్ వెబ్సైట్లోని మేము ఇస్తున్న మీకు ఏపీఈసెట్ 2026 ప్రిపరేషన్ గైడెన్స్ అనేది మీకు ఉపయోగపడవచ్చు. 549 రూపీస్కి మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు కనిపిస్తుంది. మీరు ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇందులో మేమేమి ఇస్తున్నాము అంటే మీకు షార్ట్ కట్ ట్రిక్స్ కొన్ని వాటి ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంపార్టెంట్ ఫార్ములా షీట్స్ బ్రాంచెస్కి కానీ లేదంటే కోర్ బ్రాంచ్ అన్నిటికీ, అండ్ అలానే నెక్స్ట్ ఎంపీసీకి కూడా ఇస్తున్నాము. దాంతోపాటు ప్రిపరేషన్ ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ ప్లాన్స్ ఏ రోజు ఏం చదువుకోవాలని తెలుసుకోవచ్చు. స్టడీ మెటీరియల్స్ ఉంటాయి మీకు కంప్లీట్గా ఎంపీసీకి, మీ కోర్ రిలేటెడ్గా స్టడీ హార్స్ సపోర్ట్ అనేది ఉంటుంది. దెన్ మెగా టెస్ట్ సిరీస్ ఉంది, టాపిక్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు అవి కూడా ఇస్తున్నాము. అలానే మేమైతే ప్రామిస్ చేయలేదు కానీ ఎంపీసీ రిలేటెడ్గా కోర్స్ వీడియోస్ ఇస్తామని చెప్పి, బట్ ఆల్రెడీ కోర్స్ వీడియోస్ కూడా మ్యాథ్స్ రిలేటెడ్గా అప్డేట్ అవుతున్నాయి. బట్ ఇట్స్ నాట్ ప్రామిసింగ్, బట్ ఎంతవరకు వీలైతే అంతవరకు అవి కూడా మేము ఇస్తున్నాము. అండ్ అన్నిటికీ మించి వాట్సాప్ కమ్యూనిటీ గైడెన్స్ సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. మీకు కనుక మీరు ఇవన్నీ తీసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి, ఎఫెక్టివ్గా ప్రతి ఒక్కటి యూస్ చేసుకోవాలి అనుకున్నట్టయితే 549 రూపీస్ యాప్లో కానీ లేదంటే వెబ్సైట్లో కానీ పే చేసి మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు పేమెంట్లో భాగంగా మీరు ఏం చేయాలంటే సింపుల్, ఎక్కువ కష్టపడద్దు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఇవి తెలుసుకోండి. స్టెప్ 1 ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఏంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా? మీరు ఈసెట్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే మీరు డిప్లొమా చదివి ఉండాలి. ఇప్పుడు బీఎస్సీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కూడా రాస్తున్నారు, అది వేరే విషయం. డిప్లొమా మన ఛానల్ చూస్తారు కాబట్టి దాని కోసం చెప్తున్నాను. సో డిప్లొమాలో మీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా ఈసెట్ ఎగ్జామ్కి అయితే మీరు అపియర్ అవ్వచ్చు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఈసెట్ ఎగ్జామ్ అయిన తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది, బీటెక్ కాలేజెస్కి వెళ్తారు కదా. కౌన్సిలింగ్ లోపు పెట్టే ఎగ్జామ్స్ మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే ఈ లోపే క్లియర్ చేసుకోవాలి. అప్పుడు కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంతే తప్ప ఈసెట్ ఎగ్జామ్కి అపియర్ అయ్యి అందులో పాస్ అయిపోతే మీకు బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా బీటెక్ ఎలిజిబిలిటీ ఉండదు. బ్యాక్లాగ్స్ అనేవి క్లియర్ చేసుకోండి బిఫోర్ కౌన్సిలింగ్. ఈసెట్ ఎగ్జామ్కి బ్యాక్లాగ్స్కి సంబంధం లేదు. బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయొచ్చు, పేమెంట్ చేయొచ్చు, ఎగ్జామ్ రాయొచ్చు. కౌన్సిలింగ్కి క్లియర్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి అంతే. ఫీ పేమెంట్ ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ స్టెప్ ఫీ పేమెంట్. సింపుల్గా అది క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ నేమ్ ఫుల్, మీరు ఎప్పుడు మీ నేమ్ యూజ్ చేస్తారో ఆ నేమ్ ఎంటర్ చేయండి. వ్యాలిడ్ ప్రూఫ్ ఉండాలి మీ నేమ్ ఇదే అని చెప్పి, తెలుసు కదా, లైక్ డేట్ ఆఫ్ బర్త్లో కానీ మీ స్టడీ సర్టిఫికేట్స్లో కానీ లేదంటే ఎస్ఎస్సి మార్క్స్లో కానీ ఎలా ఉంది, ఎప్పుడు ఏ నేమ్ ఇస్తారో ఆ నేమ్ ఇవ్వండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఇవ్వాలి. అలానే మొబైల్ నెంబరు మీరు ఎప్పుడు యాక్టివ్లోనే సిమ్ ఇవ్వండి. మళ్ళీ వెబ్ ఆప్షన్స్కి కౌన్సిలింగ్ అప్పుడు ఓటీపీస్ వెళ్తాయి. మొబైల్ నెంబర్ అప్పుడు చాలా అవసరం. తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వండి. కేటగిరీ ఇవ్వండి. కేటగిరీ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి ఎంటర్ చేయాలి. సబ్ క్యాస్ట్ అంటే ఏదో పెద్ద వింత చూడొద్దు. సబ్ క్యాస్ట్ జస్ట్ ఓసీలో సబ్ క్యాస్ట్లు ఉంటాయి. ఇప్పుడు బీసీఏలో మళ్ళీ సబ్ క్యాస్ట్లు ఉంటాయి. అవి ఎంటర్ చేసి తర్వాత పేమెంట్ ఆప్షన్స్. యూపీఐ లేదు, నెట్ బ్యాంకింగ్ ఉంది, డెబిట్ ఉంది, క్రెడిట్ ఉంది. ఫర్ సపోజ్ మీ డెబిట్ కార్డ్ క్లిక్ చేసి ఐ హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ ఎలిజిబిలిటీ ఉంది కదా, అది క్లిక్ చేసి ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేస్తే మీకు ఒకటి వస్తుంది, అది చూపిస్తాను చూడండి. ప్రొసీడ్ టు పే క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఇలాగ పాపప్ వస్తుంది. అంటే మీరు ఎంటర్ చేసినవన్నీ కరెక్టా కాదా అని ఒకసారి చెక్ చేసుకోమంటుంది. ఒకవేళ కరెక్ట్గా ఉన్నాయంటే కన్ఫర్మ్ అని ఉంది కదా, అది కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేయగానే పేమెంట్ పేజ్కి తీసుకెళ్తుంది. మీరు ఏ కార్డ్ అయితే యూస్ చేస్తున్నారో ఆ కార్డ్ డీటెయిల్స్, నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ అన్నీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ మీకు ఓటీపీ వస్తుంది పేమెంట్ రిలేటెడ్గా, అవన్నీ ఎంటర్ చేసుకుంటే పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు ఒక పేమెంట్ పేజ్లో మళ్ళీ ఒకటి కనిపిస్తుంది. అది కూడా మీ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఎందుకంటే అందులో పేమెంట్ రెఫరెన్స్ ఐడి అని వస్తుంది. ఆ పేమెంట్ రెఫరెన్స్ ఐడి అనేది మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పేమెంట్ పే చేసిన తర్వాత మీకు స్క్రీన్ వస్తుంది కదా, ఆ స్క్రీన్లో మళ్ళీ డీటెయిల్స్ కనిపిస్తాయి. పేమెంట్ రెఫరెన్స్ ఐడి, ఎంత పే చేశారు, మీ నేమ్ ఏంటి, మీ డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ ఏంటి, మీ మొబైల్ నెంబర్ ఏంటి, అన్నీ కూడా ఒక పేజ్ వస్తుంది. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఉంటుంది అందులోనే, అది మీ దగ్గర ఉండాలి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి. ఇది పేమెంట్ ప్రాసెస్ సింపుల్గా.
అలానే పేమెంట్ అయిపోయిన తర్వాత మీరేం చేయాలంటే, మీకు అక్కడే పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ రిఫరెన్స్ ఐడి అన్నీ కనిపిస్తాయి అని చెప్పాను కదా! కిందనే మీకు డైరెక్ట్‌గా ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పి కనిపిస్తుంది. మీరు డైరెక్ట్‌గా కూడా అక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని మీరు వెళ్ళిపోవచ్చు అప్లికేషన్ ఫిల్ చేయడానికి. లేదు మీరు కొంత టైం తర్వాత చేసుకుంటాము అనుకుంటే చేసుకోవచ్చు, ప్రాబ్లమ్ లేదు. ఆ తర్వాత పేమెంట్ స్టెప్ 1 అయిపోయిన తర్వాత మీరు కావాలంటే అక్కడ డైరెక్ట్‌గా చేయలేదంటే స్టెప్ 2లోకొచ్చి పేమెంట్ స్టేటస్, మీరు మీ పేమెంట్ సక్సెస్‌ఫుల్‌గా అయ్యిందా లేదా? లేకపోతే ఏమైనా డబ్బులు కట్ అయిపోయి గానీ పేమెంట్ స్టేటస్ ఫెయిల్ అయిందా అని చెక్ చేసుకోండి. జస్ట్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చి చెక్ పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది. ఆ పేమెంట్ స్టేటస్ అనేది క్లిక్ చేస్తే మీరు పేమెంట్ స్టేటస్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటా కాదో తెలిసిపోతుంది. అదంతా అయిపోయిన తర్వాత స్టెప్ 3 ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చేయాలి. పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఎంటర్ చేయాలి, మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ప్రొసీడ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు మీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అది ఎలా ఉంటుందంటే, సో ఇప్పుడు మీకు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని అక్కడ అప్లికేషన్ ఫిల్ చేస్తారు కదా, అప్పుడు ప్రాసెస్ క్యాండిడేట్ డీటెయిల్స్, క్యాండిడేట్ నేమ్ ఆల్రెడీ మీరు ఎంటర్ చేశారు కదా పేమెంట్ పేజ్లో కనిపిస్తుంది. మీ ఫాదర్ నేము ఎగ్జాక్ట్గా ఎస్ఎస్సిలో ఎలా ఉందో అది ఇవ్వండి. మదర్ నేమ్ ఇవ్వండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ ఉంటుంది, మీరు ఆల్రెడీ ఎంటర్ చేశారు కాబట్టి. మీ జెండర్, ఆధార్ కార్డ్ నెంబర్, అపర్ ఐడి అని ఉంటుంది, అది మీకు మ్యాండేటరీగా ఇక్కడ అడగలేదు, మీ దగ్గర అపర్ ఐడి ఉంటే ఒకసారి ఇవ్వండి. రేషన్ కార్డ్ నెంబర్ అది ఎంటర్ చేయండి, రేషన్ కార్డ్ నెంబర్. ఓకేనా? ప్రజెంట్ ఎగ్జిస్టింగ్లో ఉన్న రేషన్ కార్డ్ ఏది, మీరు ఎప్పుడు దేన్ని తీసుకెళ్తున్నారో అది ఇవ్వండి. ఓకేనా? తర్వాత యాన్యువల్ ఇన్కమ్, మీ యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీద మెన్షన్ చేసి ఉంటుంది. ఆ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, ఓకే, యాన్యువల్ ఇన్కమ్ ఎంత అయితే అంత, బిలో 1 lakh, అబోవ్ 1 lakh, అబోవ్ 2.5, అబోవ్ 8 lakh ఇవ్వండి. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇవ్వండి. కొంతమందికి ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ ఉండరు, అలాంటి వాళ్ళందరికీ కూడా మీ ఇన్కమ్ ఎంతో పెట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీరు దానికి ఎలిజిబిలిటీ లేరు కాబట్టి. ఓకే, అది చూసుకోండి. తర్వాత కేటగిరీ అంటే మీరు బీసీడీనా, బీసీబీనా, తర్వాత ఏంటి అనేది ఆల్రెడీ మీరు అట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్ మీరు పెట్టారు కదా, ఓసీనా ఏంటి అనేది, అది ఆటో పాపప్ అయిపోతుంది ఇక్కడ కేటగిరీ. ఆ తర్వాత సబ్ క్యాస్ట్ కూడా మీరు ఆల్రెడీ పెట్టారు, అది మీకు కనిపిస్తుంది. తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మీరు ఎంటర్ చేయాలి. ఒకవేళ ఓసీ స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ కూడా మీకు ఎంటర్ చేయమని అడుగుతుంది, ఓసీ స్టూడెంట్స్కి మాత్రమే. ఓకే, రిమైనింగ్ క్యాస్ట్లు ఎవరికి అడగదు. ఓసీ స్టూడెంట్స్కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ మీకు ఉందా, ఈడబ్ల్యూఎస్ లేదా అని అడుగుతుంది. ఉంటే ఎస్ పెడతారు, లేకపోతే నో పెడతారు. ఒకవేళ ఉంటే ఎస్ పెట్టిన తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్, మీరు ఏదైతే మీ సేవ సచివాలయంలో ఏపీ సేవ తీసుకున్నారు కదా, కొన్ని ఉంటాయి కదా, ఎక్కడైతే తీసుకున్నారో ఆ నెంబర్ ఎంటర్ చేయండి, సరిపోతుంది. మీకేమీ అప్లోడ్ చేయమని అడగట్లేదు, చూసుకోండి, అడిగితే అప్లోడ్ చేయండి అంతే. తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అంటే మీరు ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నా, సిఏపీ అయినా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అయినా, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అయినా, ఏదైతే అది మీకు ఏది ఉంటే అది, ఒకవేళ ఉంటే దాన్ని టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేస్తే దాని రిలవెంట్ డాక్యుమెంట్స్ని మీకు అడుగుతుంది పెట్టమని. ఓకే, స్పెషల్ రిజర్వేషన్ చెప్పాను కదా. సో ఏదైతే అది మళ్ళీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఒకవేళ మీది పెట్టకపోయినా ప్రాబ్లం లేదు, మీకు అందులో ఎలిజిబిలిటీ లేదు, ఎందులోని మీకు దగ్గర సర్టిఫికేట్స్ లేవు వ్యాలిడ్వి అనుకుంటే అవేం పెట్టకండి, సరిపోతాయి. ఎవరికన్నా ఇవి ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటే వాళ్ళు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. మీకు చూపిస్తాను చూడండి. ఈ ఎన్సీసీ మెరిట్ లిస్టు, క్యాప్ మెరిట్ లిస్టు, మీ గేమ్స్ లిస్టు, ఇవన్నీ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నవి వ్యాలిడా కాదా అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అన్ని లిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఏవి లిస్ట్ అయ్యి కౌన్సిలింగ్లో పెట్టుకోవచ్చు, ఇప్పుడు అప్లికేషన్లో ఫిల్ చేయొచ్చు అని ఇక్కడ ఉన్నాయి. అన్నీ కూడా పీడిఎఫ్స్లో ఉంటాయి. మీ దగ్గర ఏదైనా గేమ్ ఉంది, అది మీరు పెట్టొచ్చా లేదా తెలుసుకోవాలంటే ఇందులో ఉన్న మీరు దేనికి ఎలిజిబుల్ అయితే దాని యొక్క పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ గేమ్ అందులో ఉందా లేదా చూసుకోండి. ఓకే, మీ సర్టిఫికేట్స్ లిస్ట్ అయ్యి ఉన్నాయా లేవా చూసుకొని అప్పుడు ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఫిల్ చేసుకోండి. ఓకేనా? తర్వాత మైనారిటీ అయితే మైనారిటీ, నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ, అంటే లైక్ ముస్లిం, క్రిస్టియన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మీరు మైనారిటీ క్లిక్ చేసుకుంటే మీకు మైనారిటీలోకి వచ్చేస్తుంది, అండ్ రిమైనింగ్ నాన్ మైనారిటీ. ఓకే, నెక్స్ట్ అడ్రస్ అడుగుతుంది, ప్రెజెంట్ అడ్రస్, మీరు ఎక్కడ ఉంటున్నారు, స్టేటు, డిస్ట్రిక్ట్, మండలు, విలేజ్, మీ మొబైల్ నెంబర్సు, ఈమెయిల్ ఐడి ప్రతి ఒక్కటి ఇవ్వాలి మీరు. ఓకేనా? ప్రతి ఒక్కటి మీరు ఇచ్చుకోవాలి. ఆ తర్వాత పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది. ఒకవేళ ప్రెజెంట్ పర్మనెంట్ రెండు ఒకటే అయితే సేమ్ టిక్ చేసేస్తారు. ఒకవేళ రెండు వేరే అయితే మీరు మళ్ళీ ఎంటర్ చేయాలి ప్రతి ఒక్కటి. అర్థమైందా? అంతే. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ అడుగుతుంది. మీరు డిప్లొమా కాబట్టి డిప్లొమా ఇచ్చి మీ తర్వాత కోర్స్ స్టడీడ్ ఎట్ డిప్లొమా డిగ్రీ లెవెల్, అంటే ఏ కోర్స్, ఈసీఆర్, ట్రిపుల్ మెకానికల్, అది హాల్ టికెట్ నెంబరు, తర్వాత ఎప్పుడు పాస్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మీరు ఇవ్వండి. 2026 కాబట్టి ఇప్పుడు పాస్ అయితే ఇప్పుడు, మీరు ఎప్పుడు పాస్ అయితే అప్పుడు ఇవ్వండి. తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ ఇస్తారు. ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ 10th క్లాస్, అంటే మీరు ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి, సిబిఎస్సి, ఐసిఎస్సి ఏదైతే అది ఎప్పుడు పాస్ అయ్యారు, మంత్ ఏంటి, దాని యొక్క
హాల్ టికెట్ నెంబరు, అర్బన్లోనా రూరల్లోనా అంటే మీరు ఎక్కడ చదివారని. ఓకే, తర్వాత ప్లేసెస్ ఆఫ్ స్టడీ అడుగుతుంది. ప్లేసెస్ ఆఫ్ స్టడీలో క్లాస్ 7th నుంచి ఇక్కడ ఇచ్చింది. క్లాస్ 7th నుండి డిప్లొమా 3rd ఇయర్ వరకు మీరు ఏ ప్లేస్లో చదివారు, ఏ స్కూల్లో చదివారు, దాని యొక్క ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరియన్స్ ఏంటి, ఇయర్ ఆఫ్ పాస్ ఏంటి. ఇందులో చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను సింపుల్గా చెప్తాను. ఈవెన్ చాట్ జీపీటీతో కూడా నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. లాస్ట్ ఇయర్స్లో కూడా చాలామంది ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరియన్స్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్కి కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరియన్స్ అంటే ఫర్ సపోజ్ నేను చెప్తాను, డిప్లొమా 3rd ఇయర్ ఉంది. డిప్లొమా 3rd ఇయర్ మీరు 2025 to 2026 బ్యాచ్ అనుకోండి. అంటే ఇప్పుడు బ్యాచ్ కదా, మీరు ఫస్ట్ ఎప్పుడు ఎగ్జామ్స్కి అపియర్ అయ్యారు అనేది అక్కడ అర్థం. ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపియరెన్స్ అంటే మీరు ఎప్పుడు ఫైనల్ సెమిస్టర్ కంప్లీట్ చేసుకున్నారు. డిప్లొమా 3rd ఇయర్ ఎప్పుడు కంప్లీట్ చేసుకున్నారు, 2026లో కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి. ఫస్ట్ టైం ఎగ్జామ్ రాశారు మీరు, అప్పుడే కంప్లీట్ అయిపోయింది అనుకోండి. ఇయర్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపియరెన్స్ రెండు ఒకటే ఉంటాయి. ఫర్ సపోజ్ మీరు డిప్లొమా 2nd ఇయర్ 2024లోని ఫస్ట్ టైం అటెంప్ట్ చేశారు. 2nd ఇయర్ ఫైనల్ ఎగ్జామినేషన్స్. ఓకే, 2nd ఇయర్ ఫైనల్ ఎగ్జామినేషన్స్ 4th సెమ్ అనుకుందాం. ఓకే, డిప్లొమా అప్పుడు ఫస్ట్ టైం 2024లో అటెంప్ట్ చేస్తే మీరు పాస్ అవ్వలేదు, 2025లో పాస్ అయ్యారు. అప్పుడు ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరెన్స్ 2024 వస్తుంది, ఇయర్ ఆఫ్ పాస్ 2025 వస్తుంది. ఓకే, ఈవెన్ మీరు కావాలంటే కన్ఫర్మ్ చేసుకోండి. జస్ట్ చాట్‌జీపీటీకి వెళ్ళండి, ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరెన్స్, ఇయర్ ఆఫ్ పాస్, ఇలా ఎగ్జామినేషన్ ఈసెట్ అప్లికేషన్ ఫామ్లో ఫిల్లింగ్కి డౌట్ ఉంది, కుడ్ యూ క్లియర్ అని మీకు అడిగితే క్లియర్ కట్గా ఇస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే చెప్తుంది. ఓకేనా, ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరెన్స్, ఇయర్ ఆఫ్ పాస్కి అదే అర్థం. అదే ఫర్ సపోజ్ 7th and 8th క్లాసెస్ కానీ అవన్నీ చూసుకుంటే మీరు 7th క్లాస్ కానీ 8th క్లాస్ కానీ ఎప్పుడైతే ఫస్ట్ అపియర్ అయ్యారో అప్పుడే పాస్ అవుతారు కదా. సో అదే ఇయర్స్ పెట్టుకుంటారు, సేమ్ ఇయర్స్ వస్తాయి మీకు. ఓకేనా, ఫర్ సపోజ్ 7th క్లాస్ మీరు 2020లోనో 18లోనో రాశారు అనుకోండి, ఫస్ట్ టైం అటెంప్ట్ చేశారు, అదే ఇయర్లో పాస్ అయిపోతారు. అక్కడ ఏం అలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి మీరు చూసుకోండి అంతే. అది మీరు ఎంటర్ చేసుకుంటారు. డౌట్స్ ఉంటే మీరు చాట్ జీపీటీకి, జెమినీకి అడగండి, క్లియర్ చేసుకోండి. ఓకేనా, అంతే. నెక్స్ట్ లోకల్ ఏరియా, ఎస్వియు, ఏయు అన్నీ మీకు వస్తాయి. అక్కడ మీరు ఏదైతే ఆ ఏరియా ఎంటర్ చేయండి. డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఓకే, డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో మీకు మీరు ఎంటర్ చేసిన బ్రాంచ్ బట్టి మీకు డీటెయిల్స్ ఉంటాయి. అంటే మీరు ఏ ఎగ్జామ్ చూపిస్తాను చూడండి మీకు యూజర్ గైడ్లోని. డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, సెలెక్షన్ ఆఫ్ ఈసెట్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ విల్ బీ పాపులేటెడ్ బేస్డ్ ఆన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఎంటర్డ్. మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు కదా, మీరు అక్కడ ఏ కోర్స్, ఏ బ్రాంచ్ అయితే మీరు సెలెక్ట్ చేస్తారో దాన్ని బట్టి ఆటోమేటిక్గా మీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ డీటెయిల్స్ అనేవి అక్కడ పాపులేట్ అవుతాయని చెప్తుంది. ఓకేనా, దట్స్ ఇట్. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు అయిపోయిన తర్వాత ఇక్కడ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అడుగుతుంది. మీరు ప్రిఫరెన్స్ ఏ డిస్ట్రిక్ట్ పెట్టుకుంటారో చూడండి. టోటల్ 5 ప్రిఫరెన్సెస్ అడుగుతుంది. మీరు సెంటర్స్ చూస్ చేసుకోవాలి. మీరు విజయవాడ అనుకోండి, దగ్గరలో ఉన్న సెంటర్ మీకు కనిపిస్తుంది అక్కడ, ఏదంటే అది పెట్టుకుంటారు ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నది. అలానే నెక్స్ట్ డిస్ట్రిక్ట్కి పెట్టుకోండి, ఆ తర్వాత ఇంకో డిస్ట్రిక్ట్, ఆ డిస్ట్రిక్ట్, అలా 5 ప్రిఫరెన్సెస్ పెట్టుకోవాలి. మీరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లోని మీకు అయితే అలాట్ చేయడం జరుగుతుంది. మీరు పెట్టుకోగానే ఫస్ట్దే వచ్చేస్తుందని చెప్పలేము. టెస్ట్ సెంటర్ ఏదన్నా రావచ్చు, దగ్గరలో మీకు ఏంటి ఉన్నాయని మీకు తెలుస్తుంది కదా. మీరు దాన్ని బట్టి చూసుకొని, డిస్టెన్స్ బట్టి చూసుకొని మీరు పెట్టుకోండి, సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ చూడండి, పక్కన కనిపిస్తుంది రైట్ సైడ్లో. ఫోటో అనేది నీట్గా మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అది కూడా లెస్ దెన్ 50 KB ఫైల్ సైజ్ అయితే ఉండాలి. లెస్ దెన్ 50 KBకి మీరు చేయాలి అంటే కంప్రెసర్ యాప్స్ ఉంటాయి ఆన్లైన్లోని, ప్లే స్టోర్లో ఉంటాయి. ఆన్లైన్ అంటే వెబ్సైట్లు కాదు, ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని శుభ్రంగా ట్రస్టెడ్ది మీరు జస్ట్ కంప్రెస్ చేసుకోండి ఫోటోని లెస్ దెన్ 50 KBకి. అలానే సిగ్నేచరు ఒక వైట్ పేపర్ మీద పెట్టి, ఆ వైట్ పేపర్ మీద సిగ్నేచర్ని బాల్ పెన్తో పెట్టండి, జెల్ పెన్తో పిచ్చి పిచ్చిగా పెట్టొద్దు. మీరు సిగ్నేచర్ చేసి అది కూడా జేపీజీ ఆర్ .jpeg ఫార్మాట్లో ఉండాలి. లెస్ దెన్ 30 KB ఉండాలి. ఐ మీన్ ఇమేజ్ ఫార్మాట్లో ఉండాలని చెప్తున్నారు అంతే. అది లెస్ దెన్ 30 KB ఉండాలి. చూస్ చేసుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అగ్రీ బటన్ ఉన్నది. అక్కడ అగ్రీ బటన్ ఉంది కదా, హ్యావ్ కేర్ఫుల్లీ గోన్ త్రూ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అండ్ అని చెప్పి అది క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు, లేదా ప్రివ్యూ అండ్ సబ్మిట్ చేసుకోవచ్చు. దాని అర్థం ఏంటో కింద ఉన్నది చూడండి. ఓకే, సేవ్ అంటే జస్ట్ ఇప్పుడు సేవ్ చేసుకొని తర్వాత మళ్ళీ మీరు చూసుకోవాలి. ఇప్పుడు మీరేవో అన్నీ పెట్టుకున్నారు కానీ అంతా ఫిల్ చేయలేదు, జస్ట్ సేవ్ అయ్యి ఉంటుంది. మీరు మళ్ళీ వచ్చి ఎక్కడి నుంచి అయితే చూడాలనుకుంటున్నారో అన్నీ కనిపిస్తాయి. ప్రివ్యూ సబ్మిట్ అంటే యూ విల్ హ్యావ్ అ ఛాన్స్ టు ప్రివ్యూ యువర్ అప్లికేషన్ అండ్ దెన్ ఫైనలీ కన్ఫర్మ్ యువర్ అప్లికేషన్ బై క్లికింగ్ కన్ఫర్మ్ బటన్. ప్రివ్యూ సబ్మిట్ అంటే ఏం లేదు, మీరు అన్నీ ఫిల్ చేస్తారు. జస్ట్ ప్రివ్యూ సబ్మిట్ కొట్టగానే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఒక పేజ్లో కనిపిస్తాయి నీట్గా. అన్నీ వెరిఫై చేసి కన్ఫర్మ్ చేసుకున్నారంటే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోద్ది. సేవ్ అంటే అక్కడ రాసారు చూసారా, విల్ రికార్డ్ పార్షియల్లీ ఫిల్డ్ డీటెయిల్స్ ఇన్ ద డేటాబేస్. ద సేమ్ కెన్ బి రిట్రీవ్డ్ అట్ యువర్ కన్వీనియన్స్ అండ్ యూ కెన్ కంటిన్యూ టు ఫిల్ ది రెస్ట్ అండ్ సబ్మిట్ ది ఫామ్. అర్థమైందా? సేవ్కి, ప్రివ్యూ అండ్ సబ్మిట్కి. ప్రివ్యూ అండ్ సబ్మిట్ అంటే జస్ట్ ఒకసారి ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తే అవి కరెక్ట్గా ఉన్నాయంటే కన్ఫర్మ్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే.
లేదు మీరు సేవ్ చేసుకున్నారంటే మీరు మళ్ళీ బ్యాక్ వచ్చి ఎక్కడి వరకు అయితే సేవ్ చేస్తారో ఇంకేమైనా ఎంటర్ ఎడిట్లు చేయాలంటే చేసుకొని అప్పుడు మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటారు. ప్రివ్యూని సబ్మిట్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటారు. అంతే. ఇది అయిపోయిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేయాలి. ఎలా చేయాలి అంటే వెబ్సైట్లోకి వచ్చి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబరు. మీకు ఇప్పుడు అప్లికేషన్ ఫాము ఏమంటారు ఫిల్ చేస్తారు కదా, ఫిల్ చేసినప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఓకే, ఆ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కనిపిస్తాయి. మీరు ఇప్పుడు ఎప్పుడైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నీ వస్తాయి. ప్రింట్ తీసుకోండి నీట్గా, అవన్నీ ఎంటర్ చేసి గెట్ ప్రింట్ యువర్ అప్లికేషన్ డన్. అర్థమైందా? దట్స్ ఇట్. ఇది మీకు టోటల్ ప్రాసెస్. ఏ డౌట్స్ ఉన్నా కూడా కంగారు పడొద్దు. డేట్స్ ఇంకా ఉన్నాయి, క్లోజ్ చేయలే కాబట్టి కన్ఫర్మ్